రమ్మన్నాను కదా. మాగి మాగి అయ్యయ్యో అత్తయ్యా డోరేసేసింది అత్తయ్యా. అమ్మో వీడేదో చేస్తాడు. లోపలేం జరుగుతుందో అదో చూద్దాం. అత్తయ్య ఓ ఏంటి బేబీ, నన్ను వదిలి ఉండలేకపోయావా? వెంటనే వచ్చేసావు. అంత లేదు. ఇదిగో దీనివల్ల రావాల్సి వచ్చింది. అరే నా ఫోన్ ఇక్కడుందా? ఓ ఇందాకొచ్చినప్పుడు ఇక్కడ మర్చిపోయాననుకుంటా. అవును, ఆ రాధిక రాణి మనిద్దరం కలిసి ఉన్నామో లేదో అని కాల్ చేసింది. నాతో కలిసి నువ్వున్నావా లేదా అని వీడియో కాల్ చేయమంది. ఓ అవునా? ఓ అది బావగారు సంగతి. అందుకే మా నమ్మి అబ్బిని లోపలికి తీసుకొచ్చుండాది. ఇదిగోండి మేడం, మా బావ వచ్చాడు. హాయ్ వెంకీ. హాయ్ మేడం. వాష్రూమ్కి వెళ్ళాను మేడం, సారీ. చెప్పండి మేడం, ఎందుకు కాల్ చేశారు? రే యదవా, ఏం చేస్తుండవా? దిగు దిగు. చూడు. అదే నిన్ను వాళ్ళు బాగా చూసుకుంటున్నారా లేదా అని తెలుసుకుందామని కాల్ చేశాను. మా బావని మేము బాగానే చూసుకుంటున్నాం మేడం. ఏం బావా చెప్పు. అవును మేడం. ఎప్పటికైనా నమ్ముతారా మేడం? నమ్ముతానమ్మా. వెంకీ చెప్తే నమ్మకుండా ఎలా ఉంటాను? మేడం అయితే మా మమ్మీ గురించి మంచి రిపోర్ట్ ఇస్తారుగా? దాని గురించి నేను వాళ్లతో డిస్కస్ చేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటాను. ఓ గుడ్ నైట్ వెంకీ. గుడ్ నైట్ మేడం. బాయ్. ఓ అంటే ఆ రాధికారాణి కాల్ చేస్తాదని వెంకిగాడికి ముందే తెలిసి ఛాలెంజ్ చేసినాడు బావుగారు. అమ్మో, వాడు గుండెలు తీసిన బంటులా ఉన్నాడమ్మా. ఏంటిది? చిలిపి, ఏం తెలియనట్టు దొంగ. ఏయ్ ఆపు నీ సరసాలు. అవును బేబీ, మన మధ్య విరహాలు ముగిసి సరసాలు మొదలయ్యే టైం వచ్చింది. అవును డార్లింగ్, చెప్పు ఏం చేద్దాం? ఏం చేద్దామా? నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటాను. దిగు పో. మర్యాదగా కింద పడుకో. పో పో. ఏంటి బాస్ అంత డీప్గా ఆలోచిస్తున్నారు? అఖిలాండేశ్వరి గురించా లేదంటే మ్యాగీ గురించా? పద్దు గురించి. ఏంటి బాస్, నిన్నటిదాకా పగ ప్రతీకారం ఊగిపోయారు, ఇప్పుడేమో పద్దు పద్దు అంటున్నారు. కొంపతీసి ఆ పద్దుతో ప్రేమలో ఏమన్నా పడ్డారా? మురళి, నాకు ఎవ్వరి మీద ప్రేమ లేదు. ఎవ్వరి ఆలోచనలో నన్ను డిస్టర్బ్ చేయవు.
నా అణువణువు పగతో నా రక్తం ప్రతీకారంతో రగిలిపోతుంది. నేను ప్రేమని నటిస్తున్నానే తప్ప నాలో ప్రేమ పుట్టదు మురళి. అవసరాల కోసం, అవకాశం కోసం, అనుకున్నది సాధించడం కోసం ప్రేమని, మంచితనాన్ని నటిస్తున్నానే తప్ప నాలో మార్పు లేదు మురళి. వేట కోసం పులి ఎదురు చూస్తున్నట్టు ఆ అఖిలాండేశ్వర్ని దెబ్బ కొట్టడానికి నేను కూడా ఎదురు చూస్తున్నాను. మా నాన్న చావుని నేను ఈ కళ్ళతో చూశాను మురళి. ఈ కళ్ళతోనే ఆ అఖిలాండేశ్వరి పతనం చూడాలి. థ్యాంక్ యూ మేడం. ఫ్యాక్టరీ వర్కర్స్కి ఇంత చేస్తున్నావు. నిన్ను దూరం పెడుతున్న నీ భార్యని కాపాడుకోవాలి అనుకుంటున్నావు. నువ్వు మంచి మనిషివి వెంకీ. ఇట్స్ ఓకే మేడం. నా భార్యని కాపాడుకోవడం భర్తగా నా బాధ్యత. ఇంకా వర్కర్స్ అంటారా, ఆ ఫ్యాక్టరీ మా నాన్న కష్టం మేడం. అది నిలబడాలి. దానికోసం శ్రమించే ప్రతి ఒక్కరూ బాగుండాలి. మా నాన్నగారు కోరుకునేవారంట. నేనది అమలు చేస్తున్నానంతే. నీ ఆశయానికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి వెంకీ. ఉంటాను. థ్యాంక్ యూ మేడం. ఉంటాను. గాడ్ బ్లెస్ యూ. అత్తయ్య, కాఫీ. ఆగో. ఆడాడికి పోతుండావు? వినయ్కి కాఫీ ఇద్దామని వెళ్తున్నా అత్తయ్య. చూస్తున్నా. కాఫీ అంటావు, టిఫిను అంటావు. నైట్ అయితే చాలు పాలివ్వడానికని మా వాడి గదిలోకి దూరతావు. ఆడవసరాలు తీర్చడానికా లేక మా వాడితో సరసాలాడ్డానికా? అత్తయ్య, అబ్బో, ఈ రోషానికేం తక్కువలే. తిండి లేకపోయినా పౌరుషం మాత్రం ఓ పొడుచుకొచ్చేస్తా ఉంటాది. ఇదే నేర్పినాదా మీ అమ్మ? అవునులే, ఆవిడ పెంపకం మంచిగా ఉంటే నువ్వు ఇట్టా ఎందుకు దారి తప్పుతావు? అత్తయ్య,